ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బెడ్ నీ దగ్గర ఉండొచ్చు గానీ ప్రశాంతమైన నిద్రని మాత్రం నువ్వు కొనుక్కోలేవు. రాత్రి 12 అవుతున్నా, 1 గంట అవుతున్నా, కళ్ళు మండుతున్నా కూడా మైండ్ రెస్ట్ తీసుకోవట్లేదా? ఫోన్ పక్కన పెట్టిన ఆలోచనలు నిన్ను వెంటాడుతున్నాయా? ఇది కేవలం నిద్ర లేకపోవడం కాదు బాస్, నీ ఆత్మకి ప్రకృతికి మధ్య ఉన్న బంధం తెగిపోవటం. ఈరోజు ఈ వీడియో నీ లైఫ్ లోని ఒక బిగ్ టర్నింగ్ పాయింట్ కాబోతుంది. నిద్ర అనే ఆత్మస్థితిని తిరిగి ఎలా పొందాలో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కి వస్తే, మనం ఒక వింతైన లోకంలో బతుకుతున్నాం. పగలు పరిగెత్తడానికి ఎనర్జీ డ్రింక్స్ తాగుతాం, రాత్రి పడుకోవడానికి స్లీపింగ్ పిల్స్ వేసుకుంటాం. అసలు సమస్య ఎక్కడ మొదలైంది? నిద్ర అనేది ఒకప్పుడు మనకు తెలియకుండానే వచ్చే ఒక సహజ ప్రక్రియ, కానీ ఈ రోజు అది ఒక టాస్క్ అయిపోయింది. ఇన్సోమియా అనే పదం వినడానికి స్టైలిష్ గా ఉండొచ్చు, కానీ అది నీ లోపల ఉన్న జీవక్రియను మెల్లమెల్లగా చిందరవందర చేసే ఒక సైలెంట్ కిల్లర్. నిద్ర రాకపోవడం అంటే కేవలం కళ్ళు తెరుచుకుని పడుకోవడం మాత్రమే కాదు, నీ మెదడులో వందల కొద్ది ట్యాబ్లు ఓపెన్ అయి ఉండటం. గతంలో జరిగిన అవమానాలు, రేపు ఆఫీసులో ఏం జరుగుతుందో అన్న భయాలు, ఎవరో అన్న మాటలు, ఇవన్నీ కలిసి నీ కళ్ళ ముందు ఒక సినిమాను చూపిస్తూ ఉంటాయి. రమణ మహర్షి గారు ఒక మాట అనేవారు, నిద్ర అంటే నీ అసలు స్థితి, నీ ఆత్మస్థితి అని. అంటే నువ్వు ఈ ప్రపంచంతో ఉన్న అన్ని బంధాలు తెంచుకొని నీలోనే నువ్వు ప్రయాణించే ఒక అద్భుతమైన క్షణాలు అవి అని చెప్పేసి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ బంధాలను తెంచుకోవడానికి బదులు స్మార్ట్ ఫోన్ రూపంలో ప్రపంచాన్ని బెడ్ మీదకి తీసుకెళ్తున్నాం. నిద్ర లేకపోవటం వల్ల నీ బాడీలో స్ట్రెస్ హార్మోన్లు పెరిగిపోతున్నాయి. నువ్వు ఎంత తిన్నా ఒంటికి పట్టట్లేదు, ఎంత కష్టపడినా రిజల్ట్ రావట్లేదు. ఎందుకంటే నీ ఇంజిన్ కి సర్వీసింగ్ ఇచ్చే ఆ స్లీప్ టైం ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. కాబట్టి నిజంగా ఆలోచించు, మన తాతలు రాత్రిపూట 8 అవ్వగానే హాయిగా గుర్రు పెట్టి ఎలా పడుకునేవారు? ఆ రోజుల్లో ఏసీలు లేవు, మెమరీ ఫోమ్ బెడ్లు అయితే అస్సలు లేవు, కానీ వాళ్ళ దగ్గర ప్రశాంతత ఉంది. మరి మనకెందుకు ఈ తిప్పలంటే మొదటి కారణం ప్రకృతికి దూరం అవటం. ప్రకృతిలో ప్రతి జీవికి ఒక రిధం ఉంటుంది. సూర్యుడు అస్తమించగానే పక్షులు గూటికి చేరుతాయి, జంతువులు విశ్రాంతి తీసుకుంటాయి. కానీ మనిషి మాత్రమే సూర్యుడు అస్తమించాక అసలైన లైఫ్ మొదలు పెడుతున్నాడు. ఆర్టిఫిషియల్ లైటింగ్ మన బ్రెయిన్ ని మోసం చేస్తుంది. పడుకునే ముందు నువ్వు చూసే ఆ సోషల్ మీడియా రీల్స్ ని డోపమైన్ లెవెల్స్ ని అబ్నార్మల్ గా పెంచేస్తాయి. దాంతో నీ బాడీకి ఇది నిద్రపోయే టైం అనే విషయం అర్థం కావట్లేదు. ఇంకా రెండో కారణం సక్సెస్ అనే భ్రాంతి. మనం ఒక ఎండింగ్ లేని రేస్ లో ఉన్నాం. కల్కి లాంటి పెద్ద సినిమాలు తీసేటప్పుడు వాళ్ళు నిద్ర లేని రాత్రులు గడిపామని చెప్తుంటారు. ఇది ఒక క్రియేటివ్ పెయిన్. కానీ మనలో చాలా మంది దేనికోసం నిద్రపోవట్లేదు? ఎవరో పెట్టిన ఫోటోకి లైకులు రావటం లేదని, ఎవరో మనకంటే ముందు వెళ్ళిపోతున్నారని, ఇలా అనవసరమైన ఆందోళనలతో మనసును నింపుకుంటున్నాం. ఇంకా మూడో కారణం శరీరాన్ని మర్చిపోవడం. మనం రోజంతా ఒకే చోట కూర్చొని మెదడుని విపరీతంగా వాడేస్తున్నాం, కానీ శరీరానికి ఏమాత్రం శ్రమ ఇవ్వడం లేదు. మెదడు అలసిపోతే అది టెన్షన్ క్రియేట్ చేస్తుంది, శరీరం అలసిపోతే అది నిద్రను క్రియేట్ చేస్తుంది. మన లైఫ్ లో బాడీ టైర్డ్ అవడం లేదు, కేవలం మైండ్ మాత్రమే ఎగ్జైట్ అవుతుంది. అందుకే బెడ్ మీదకి వెళ్ళగానే మైండ్ ఆలోచిస్తూనే ఉంటుంది, కానీ బాడీకి నిద్ర పట్టదు. గాఢ నిద్ర అంటే ఏదో మంత్రం వేస్తే రాదు, దానికి ఒక సిస్టమ్ కావాలి. ఇక్కడ 6 సూత్రాలు ఉన్నాయి, అవి నీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. మొదటిది, బయోలాజికల్ క్లాక్ సెట్ చేయి. నీ శరీరం ఒక కంప్యూటర్ లాంటిది, దానికి ఒక షెడ్యూల్ ఇవ్వు. రాత్రి 10 గంటలకి బెడ్ ఎక్కడం, పొద్దున్నే 6 గంటలకి లేవడం. నిద్ర వచ్చినా రాకపోయినా ఆ టైంకి నువ్వు బెడ్ మీద ఉండాలి. వారం రోజులు ఇది ప్రాక్టీస్ చేస్తే 8వ రోజు 10 గంటలకి నీ కళ్ళు వాటంతటవే మూతపడతాయి. ఇక రెండోది, ఆహారమే ఔషధం. పడుకోవడానికి కనీసం 3 గంటల ముందే డిన్నర్ పూర్తి చేయాలి, అది కూడా చాలా లైట్ గా ఉండాలి. రాత్రిపూట హెవీ మీల్స్ తింటే నీ ఎనర్జీ అంతా అరిగించడానికి సరిపోతుంది. ఇక నిద్రకి ఎనర్జీ ఎక్కడ ఉంటుంది? కాఫీలు, టీలు అని చెప్పేసి సాయంత్రం 6 తర్వాత తాగడం మానేయండి. ఇక మూడోది, నీ బెడ్రూమ్ ఒక శాంతి నిలయం. నీ బెడ్రూమ్ ని ఆఫీస్ లాగానో సినిమా హాల్ లాగానో మార్చుకో, అది కేవలం నిద్ర కోసం మాత్రమే ఉండాలి. చీకటిగా, ప్రశాంతంగా, కాస్త చల్లగా ఉంటే నీ బ్రెయిన్ లో మెలటోనిన్ అనే ఒక స్లీప్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఇంకా నాలుగవది, పగటి నిద్ర వద్దు. మధ్యాహ్నం గంటల కొద్దీ పడుకుంటే రాత్రికి నీ బాడీలోని నిద్ర కోట అయిపోతుంది. ఒకవేళ అలసటగా ఉంటే కేవలం 15 నుంచి 20 నిమిషాలు పవర్ నాప్ తీసుకో, అంతకు మించి వద్దు. ఇక ఐదవది, శారీరక శ్రమ. యోగా లేదా వాకింగ్, అది కూడా కాబట్టి జిమ్, ఏదో ఒకటి చెయ్యి. నీ చెమట చుక్కలు రాలిన రోజు నీకు నిద్ర మాత్రలు అవసరం ఉండదు. శరీరం నా వల్ల కావట్లేదు, రెస్ట్ కావాలని చెప్పేసి అడిగేలా నువ్వు కష్టపడాలి. ఇంకా ఆరవది, మైండ్ డిటాక్స్. పడుకునే ముందు నీ మనసులోని చెత్తనంతా క్లీన్ చెయ్యి. ఒక డైరీలో రాసుకో లేదా మెడిటేషన్ చెయ్యి. నీ ఆలోచనలన్నింటినీ ఒక కాగితం మీద పెట్టేస్తే నీ మెదడు తేలిక పడుతుంది. సో ఓవరాల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, నిద్రని జయించిన వాడు ప్రపంచాన్ని జయిస్తాడు. గాఢ నిద్ర తర్వాత పొద్దున్నే లేచినప్పుడు నీలో ఉండే ఆ ఉత్సాహం, ఆ పాజిటివ్నెస్, ఆ ఎనర్జీ నీకు ఒక
సూపర్ పవర్ లాంటిది. నిద్ర అనేది సమయాన్ని వృధా చేయడం కాదు, సమయాన్ని ఇన్వెస్ట్ చేయడం. నువ్వు 8 గంటలు ప్రశాంతంగా నిద్రపోతే మిగిలిన 16 గంటలు నువ్వు ఒక అజేయుడిలాగా పని చేయగలవు. ప్రకృతితో మమేకం అవడం అంటే అడవుల్లోకి వెళ్ళటం కాదు, నీ శరీర ధర్మాన్ని నువ్వు గౌరవించడం. నిద్రపోతున్నప్పుడు నువ్వు ఈ ప్రపంచానికి చనిపోయినట్టే లెక్క. అంటే నీ ఆహారాన్ని, నీ కోపాలు, నీ విజయాలన్నిటిని వదిలేసి శూన్యంలోకి వెళ్తావు. ఆ శూన్యంలోనే నీకు అసలైన శక్తి లభిస్తుంది. ఈ రోజు నుంచి ఒక ఛాలెంజ్ తీసుకోండి. నేను నా నిద్రని గౌరవిస్తాను అని నీకు నువ్వు ప్రామిస్ చేసుకోవాలి. అది నీ కెరియర్ ని, నీ రిలేషన్షిప్ ని, నీ హెల్త్ ని, మొత్తంగా నీ లైఫ్ ని మార్చేస్తుంది. రాత్రిపూట కళ్ళు మూసుకున్నప్పుడు నీకు ఏ ఆలోచన రాకూడదు. కేవలం ఒక ప్రశాంతవంతమైన మౌనం నిన్ను ఆవహించాలి. ఆ మౌనమే నీ విజయానికి నాంది. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఒక 6 నుంచి 7 తర్వాత మనం ఈ ప్రపంచానికి డిస్కనెక్ట్ అయిపోవాలి. ఫస్ట్ ఫ్యామిలీ కనెక్ట్ అవ్వాలి. అందరితో కూర్చుని సరదాగా భోజనం తినాలి, తర్వాత కబుర్లు చెప్పుకోవాలి. భోజనం చేసిన 3 గంటల తర్వాత మీరు నిద్రకి ప్రిపేర్ అవ్వాలి. ఎందుకు ప్రిపేర్ అవ్వాలంటున్నానంటే, మామూలుగా మనం నిద్రకి గనక కరెక్ట్ టైం ఇవ్వగలిగితే ఆ నిద్ర లేచిన తర్వాత చేసే పనులు చాలా అద్భుతంగా జరుగుతాయి. అలా కాకుండా అరాకొర నిద్రపోతే మీరు మరుసటి రోజు చేసే పనుల మీద దీని తాలూకు ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట. అంతెందుకండి, ఇది ఒక రోజుతో అయిపోయే ఎగ్జామ్ అనుకోండి, రేత్రింబగళ్ళు కష్టపడి చదివినా ఒక అర్థం ఉంది. మీరు ప్రతిరోజు రేత్రింబగళ్ళు కష్టపడితే మరుసటి రోజు వర్క్ మీద ఆ స్ట్రెస్ అనేది పడుతుంది కదా. అందుకని నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ప్రశాంతంగా నిద్రపోవాలి. నిద్రపోయిన తర్వాత మీరు పనిలో మెరుపు అనేది చూస్తారు. ఆ మెరుపు వల్ల మీ పనులు చాలా ఫాస్ట్ గా అవుతాయి. అందులో మీరు పరిణితి కూడా చెందుతారు. అలా కాకుండా నేను కేవలం పనే చేసుకోవాలని చెప్పేసి నిద్రలు కూడా మాని చేస్తే అది మీ శారీరకంగాను, మానసికంగాను చాలా ఇబ్బందుల్ని క్రియేట్ చేస్తుంది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు ఎన్ని పనులు ఉన్నా సరే నిద్రకి మాత్రం కరెక్ట్ గా ఒక టైం అనేది సెట్ చేసుకోండి. అందులోనూ ఉదయం లేవటానికి కూడా ఒక టైం సెట్ చేసుకోండి. అలా కాకుండా ఈ రోజు ఎలా పడుకుంటానో నాకే తెలియదు అనుకుంటే మాత్రం మీ లైఫ్ స్టైల్ ని దెబ్బతీస్తుంది. మీ ఆరోగ్యాన్ని మరింత క్షీణించేలా చేస్తుంది. అలా క్షీణించడం వల్ల ఈ ప్రపంచంలో ఎవరికైనా లాభం ఉందా అంటే ఎవరికీ లేదు. నష్టపోయేది మీరు మాత్రమే. కాబట్టి మనకి సక్సెస్ అనేది ఎంత ఇంపార్టెంటో ఆరోగ్యంగా ఉండటం కూడా అంతే ఇంపార్టెంట్. అందులోనూ క్లీన్ గా మైండ్ తో, ఆ క్లీన్ మైండ్ తో నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏంటంటే నైట్ బాగా పని చేసుకుందాము, ఎవరి గోల ఉండదు, చక్కగా పని చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటారు. కానీ మరుసటి రోజు మీరు నిద్రపోయేటప్పుడు అందరి గోల మొదలవుతుంది కదా, అప్పుడు మీరు ఖచ్చితంగా డిస్టర్బ్ అయి లెగుస్తారు. సో ప్రపంచంతో పాటు మనం నడవాలి, అందులోనూ ప్రపంచాన్ని ఫాలో అవుతూ ఉండాలి. మీరు రాంగ్ టైమింగ్ లో లేస్తే మాత్రం ఈ ప్రపంచం మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది. సో డిస్టర్బ్ చేసి ప్రపంచాన్ని చూసి మీరు బాధపడటం కన్నా మీరు ప్రపంచంతో మూవ్ ఆన్ అయిపోయి మీరు కూడా చక్కగా ఒక 9 గంటలకు 10 గంటలకు పడుకొని ఉదయాన్నే 5 గంటలకు నిద్ర లెగిస్తే ఒక మంచి డైలీ రొటీన్ అనేది సెట్ అవుతుంది. అలా సెట్ అవటం వల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు, అందులోనూ పవర్ఫుల్ గా ఉంటారు, శారీరకంగా కూడా మీరు మంచి పుష్టిగా ఉంటారు. సో దాని వల్ల ఏమవుతుందంటే, మీరు చేసే పని మీద, అలాగే మీరు చేసే పనిలో ఖచ్చితంగా మీకు క్లారిటీ వస్తుంది. అంతెందుకండి, రోజుకి 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలని చెప్పేసి అందరూ అంటూ ఉంటారు కదా. ఒక 2 గంటలు తక్కువ నిద్రపోండి, మీ శరీరం మీకే చెప్తుంది నాకు నిద్ర సరిపోలేదు అని చెప్పేసి. అలాంటప్పుడు మీరు పని ఏం చేయగలరు, అలాంటప్పుడు మీరు ఏం ఆలోచించగలరు, అలాంటప్పుడు మీ జీవితంలో మీరు అనుకున్న స్థాయికి ఎలా రీచ్ అవ్వగలరు. సో నిద్ర అనేది ఒక ఆర్ట్. ఆ ఆర్ట్ నువ్వు నేర్చుకుంటేనే నీ లైఫ్ ఒక మాస్టర్ పీస్ అవుతుంది. ఈ రాత్రి నుంచి నీ ఫోన్ కి కాదు, నీ లైఫ్ కి ప్రియారిటీ ఇవ్వాలి. సో ఈ వీడియో విన్నాక నీలో ఒక పాజిటివ్ వైపు మొదలైందని చెప్పేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ముఖ్యంగా ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.